ఆంధ్రప్రదేశ్ను వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. ఎముకలు కొరికే చలిలో వర్షాలు కురుస్తుండడంతో ఏంటి స్వామి ఈ వానలు అంటూ ప్రజలు విసుగు చెందుతున్నారు. చలికాలమో వర్షాకాలమో అర్థం కావట్లేదన్న పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వాయుగుండాలు తుఫాన్ల ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏకంగా 4 రోజుల పాటు కుండపోత వర్షాలు కురనున్నట్లు తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో సోమవారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. వర్షం పడే సమయంలో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. దాదాపు వారం రోజులుగా అల్పపీడన ప్రయాణం కొనసాగుతోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణుల అంచనా. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఏపీలో 4 రోజుల పాటు వానలు కురవనున్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.